Hello friends, welcome to Keethu's vlog. Please subscribe to Keethu's vlog for more videos. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఈరోజు మన వీడియోలో మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. సో మనకు మష్రూమ్స్లో చాలా టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉంటాయి. అవేంటి అంటే బటన్ మష్రూమ్ ఉంటుంది, లేదంటే ఆయిస్టర్ మష్రూమ్ ఉంటుంది, సో లేదంటే మనము నాటు మష్రూమ్స్ అంటాం కదా, అలాంటి మష్రూమ్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే నాకు ఇవి ఆయిస్టర్ మష్రూమ్స్ అనేది స్టార్ బజార్లో ఉండిందనమాట. సో అవైతే మనకు ఇట్లా సీల్ చేసి ఇలా ఇచ్చారు. చూడండి ఆయిస్టర్ మష్రూమ్స్ ఎలా ఉంటాయి. బటన్ మష్రూమ్స్ అంటే మనకు రౌండ్గా బటన్ షేప్లో ఉండి కింద స్టెమ్ లాగా ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఆయిస్టర్ మష్రూమ్స్ అనమాట. ఇట్లా మనకు దొరుకుతుంది కదా నాటుగా, ఆ టైప్లోనే ఉంటుంది. సో ఇట్లా ఒకే దానికి ఒక 3-4 బంచ్ లాగా ఇట్లా వెడల్పుగా ఉంటుంది, చాలా టెండర్గా ఉంటుంది ఇవి. సో ఈ బటన్ మష్రూమ్స్కి లేదా మష్రూమ్స్ అంటేనే చాలా న్యూట్రిషనల్ ఫుడ్ ఉన్న వెజిటబుల్ అనమాట. సో ఈ ఫ్రై ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. సో ముందుగా నీట్గా వాష్ చేసేయాలి. వాష్ చేసేసి జస్ట్ కాసేపు వాష్ చేసేసి తీసేస్తే సరిపోతుంది. తర్వాత మనం జస్ట్ అలా చేత్తో కట్ చేస్తేనే చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతుంది. సో వీటిలో చాలా క్యాలరీస్ ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే గుడ్ సోర్స్ ఫర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. సో ఇంత హెల్తీ ఫుడ్ను మనం వీక్ ఒకసారి డైట్లో ఫాలో అయితే చాలా యూజ్ అవుతుంది. సో అలాగే మన స్కిన్ హెల్త్కి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా చేయాలి అనేసి చాలా సింపుల్గా చూస్తాను. ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం నార్మల్గా తాలింపు పెట్టినట్టే ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్స్, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత మనము ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. సో పసుపు, ఉప్పు వేసుకొని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. సో ఇవంతా వేగిన తర్వాత మనం ఇందులోనే కొద్దిగా గార్లిక్ జింజర్ పేస్ట్, సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కాసేపు వేగుతూ ఉంటుందన్నమాట. సో అలాగే మష్రూమ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హెల్తీ స్కిన్కి, అలాగే స్ట్రెస్ అనేది రిడ్యూస్ చేస్తుంది, యాంగ్జైటీని కూడా రిడ్యూస్ చేస్తుంది, అలాగే మనకు హెల్తీ హెయిర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనకి హెల్త్ సరిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే మనం వీక్ ఒకసారి మష్రూమ్స్ తీసుకుంటే కూడా బెటరే. అలాగే చూడండి ఇక్కడ కొద్దిగా చిల్లీ, అలాగే మష్రూమ్స్ ఆల్రెడీ నేను వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని కాసేపు వేగనివ్వాలి. అలాగే దీంట్లో ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఇన్ఫ్లమేషన్, అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే రెడ్యూస్ చేసేదానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా బఠానీలు కూడా వేశాను. గ్రీన్ పీస్ మనకు చాలా బాగా దొరుకుతుంది కదా సమ్మర్లో. సో గ్రీన్ పీస్, అలాగే కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకొని కాసేపు వేగనివ్వాలి. సో కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే టేస్ట్ని ఎన్రిచ్ చేస్తుంది కాబట్టి. తర్వాత లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇదంతా ఫ్రై చేసిన తర్వాత చూస్తే నాకు జస్ట్ ఎగ్ ఫ్రై చేసినట్టే అనిపించింది, అంత బాగుంది, అంత టేస్టీగా ఉన్నింది. అలాగే ఇది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా యూజ్ అవుతుంది, అలాగే హార్ట్ హెల్త్కి కూడా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.